నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నూతన రెవెన్యూ చట్టం రూపకల్పనకు వేగంగా అడుగులు. దీపావళి నుంచి అమలు చేయాలని ప్రభుత్వం కసరత్తు. ఆదాయం పెంపుపై వాణిజ్య పనుల శాఖ ప్రత్యేక దృష్టి. కేంద్ర జీఎస్టీ విభాగం విధానాలపై అధికారుల అధ్యయనం. రాష్ట్రంలో భారీగా అక్రమ మద్యం సరఫరా కేసులు. గతేడాదితో పోలిస్తే 6 రెట్లు అధికం. తమిళనాడు రాష్ట్ర గేయంలో ద్రవిడ పదాల విస్మరణ. గవర్నర్ ఆర్ఎన్ రవిని రీకాల్ చేయాలని కేంద్రానికి స్టాలిన్ డిమాండ్. యుద్దం ఆపే వరకు బందీల విడుదల ఉండదన్న హమాస్. ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరికలు బేఖాతరు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టాస్ పబ్ పై పోలీసులు దాడులు జరిపి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బంజారాహిల్స్ పరిధిలోని పబ్బులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక పబ్లో అయితే యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ కస్టమర్లకు వలవేస్తున్నటువంటి ఒక పబ్లో యజమానులతో పాటు కొంతమంది యువతులను అయితే పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం బంజారాహిల్స్లోని ఒక పబ్ వద్ద ఉన్నాము. ఈ పబ్కు సంబంధించి పోలీసులు 2 వారాల పాటు రెక్కి నిర్వహించి సాధారణ కస్టమర్ల లాగే లోపలికి వెళ్ళినటువంటి పోలీసులు ఇందులో జరుగుతున్నటువంటి తతంగాన్ని అయితే గుర్తించిన పరిస్థితి ఉంది. పబ్కు సంబంధించి పబ్బు లోపల పోలీసులు కస్టమర్ల లాగా వెళ్లే సమయంలో వాళ్ళ అందరి దగ్గర కూడా కస్టమర్ల దగ్గర ఎలాంటి ఫోన్లు కానీ ఎలాంటి వీడియోలు చిత్రీకరించేందుకు కానీ ఎలాంటి కానీ లోపలికి అనుమతించకుండా అన్ని చెక్ చేసిన తర్వాత అన్ని స్వాధీనం చేసుకున్న తర్వాతనే లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా పోలీసులు గుర్తించారు. అనంతరం పబ్బు లోపల యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ అయితే కస్టమర్లకు వలవేస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకైతే యువతులతో ఇలా నృత్యాలు చేయిస్తున్నట్టు పరిస్థితి అయితే ఉన్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కస్టమర్లతో మద్యం తాగుతున్న సమయంలో యువతులు కూడా మద్యం తాగుతున్నట్టు నటిస్తుంటారు. కానీ వాళ్ళు మాత్రం శీతల పానీయాలు ఈ కూల్ డ్రింక్స్ తాగుతూ అయితే వాళ్ళు మద్యం తాగుతున్నట్టు నటిస్తూ ఈ బిల్లంతా కూడా కస్టమర్లతో కట్టిస్తూ కస్టమర్ల జేబులు గుల్ల చేస్తున్నారని చెప్పి కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి అయితే. ఈ నేపథ్యంలోనే ఈ పబ్బులో నిన్న అర్ధరాత్రి జరిగిన ఆకస్మిక దాడుల్లో అయితే 100 మంది పురుషులను 42 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు. అయితే ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు నగరంలో అయితే అన్ని పబ్బులపై అయితే పటిష్ట నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలోనే ఈ పబ్బు నిర్వాహకులంతా కూడా నిబంధనలకు లోబడే నడిపించాలి, నిబంధనలను అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. భవిష్యత్తులో కూడా ఈ దాడులను మరింత ముమ్మరం చేస్తాము. పబ్బు నిర్వాహకులు సీసీ కెమెరాలు కానీ పటిష్ట నిఘా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకొని నిబంధనలకు లోబడి వ్యవహరించాలి, లేదంటే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే పలుమార్లు పబ్బు నిర్వాహకులతో కావచ్చు మిగతా వాళ్ళందరితో కూడా పోలీసు ఉన్నతాధికారులు చాలాసార్లు అనేక సార్లు సమీక్షలు నిర్వహించారు. అయినప్పటికీ కూడా కొంతమంది నిర్వాహకుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. ఈ నేపథ్యంలోనే సోదాలు తనిఖీలు ఇలాంటి దాడులు ముమ్మరం చేసిన పోలీసులు అయితే భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతున్నాయని చెప్పి హెచ్చరిస్తున్నారు. అయితే ఈ అదుపులోకి తీసుకున్న వీళ్ళందరినీ మాత్రం మరి ఏ రకమైన చర్యలు తీసుకుంటారు పోలీసులు అనేది వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ సురేష్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. దీపావళి నాటికి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చేందుకు రాష్ట ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తోంది. ముసాయిదా రెవెన్యూ చట్టానికి అన్ని వర్గాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలతో దస్త్రం ప్రభుత్వానికి చేరింది. దీనిని మంత్రిమండలిలో చర్చించి ఆమోదం తర్వాత చట్టం రూపంలోకి వస్తుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కొత్త రెవెన్యూ చట్టం 2024 రూపకల్పనకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ దీపావళికే అమలులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టులో ఆర్ఓఆర్ 2024 చట్టం ముసాయిదాను సిద్ధం చేసిన ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది. రంగారెడ్డి జిల్లా యాచారం, నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలాల్లో సెప్టెంబర్లో ప్రయోగాత్మకంగా భూసర్వే చేపట్టింది. ఇలా సేకరించిన అభిప్రాయాలు, సూచనలు చట్టానికి సంబంధించిన దస్త్రం ప్రభుత్వానికి చేరింది. గ్రామస్థాయిలో ప్రత్యేక రెవెన్యూ వ్యవస్థ ఉండాలని, సమస్యలపై
అప్పిలేట్ అథారిటీ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో భూ కమిషన్ ఏర్పాటు చేయాలని ఎక్కువ మంది సూచించారు. ప్రస్తుతం అమలులో ఉన్న తెలంగాణ పట్టాదారు పాస్ పుస్తకాలు యాజమాన్య హక్కుల చట్టం 2020 స్థానంలో కొత్త చట్టానికి రూపకల్పన జరిగింది. ముసాయిదాపై వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించిన అధికారులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నివేదిక అందించారు. చట్టం రూపకల్పనకు సంబంధించిన కార్యాచరణపై ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించినట్లు సమాచారం. త్వరలో జరగనున్న మంత్రిమండలి సమావేశంలో నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాపై చర్చించనున్నారు. అనంతరం శాసనసభ సమావేశాల్లో ఆమోదించడం ద్వారా గాని, ఆర్డినెన్స్ ద్వారా గాని కొత్త చట్టాన్ని దీపావళి నుంచి అమలులోకి తీసుకురావాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సమాచారం. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పేరుతో పోర్టల్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ధరణి పోర్టల్ ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వ సంస్థ ఎన్ఐసికి ఇటీవలే ప్రభుత్వం బదలాయించింది. ఇక పేరు మార్పే మిగిలి ఉంది. కొత్త చట్టంలో సాదా బైనామాల క్రమబద్దీకరణకు అవకాశం కల్పించగానే పోర్టల్లో ఐచ్ఛికాలు ఇచ్చి రెవెన్యూ దస్త్రాల్లో మార్పులు చేసే వేలుంది. ఇన్నాళ్లు 6 చట్టంలో వెసులుబాటు లేక సాదా బైనామాలు పెండింగ్ పడుతూ వస్తున్నాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణల నియంత్రణకు పదునైన భూ ఆక్రమణల నిరోధక చట్టం తీసుకురావాలని యోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై రెవెన్యూ చట్టాల నిపుణుల నుంచి మంత్రి పొంగులేటి సూచనలు స్వీకరించినట్లు సమాచారం. దీనిపైన సీఎంతో మంత్రి చర్చించినట్లు తెలిసింది. గ్రామస్థాయిలో భూముల రక్షణకు గ్రామానికో రక్షణ సిబ్బంది, రెవెన్యూ సేవలకు ఒక సహాయకుడిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే నియమితులైన వీఆర్ఏలను గాని, అర్హులైన వారిని పరీక్ష ద్వారా ఎంపిక చేసి గాని గ్రామ రక్షణ సిబ్బందిని నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కొత్త ఆర్ఓఆర్ చట్టం అమలులోకి రాకముందే ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోనుందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆదాయం పెంపుపై వాణిజ్య పనుల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. 4 రాష్ట్రాలు కేంద్ర జీఎస్టీ విభాగం రాబడి పెంపునకు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన 5 బృందాలు కసరత్తు కొనసాగిస్తున్నాయి. సోమవారం ఈ బృందాలు నివేదికలు ఇవ్వనుండటంతో తక్షణమే అమలు చేసేందుకు వాణిజ్య పనుల శాఖ సమాయత్తమవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఆదాయార్జన శాఖలతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గడిచిన 6 నెలల్లో వచ్చిన రాబడులను, గత ఏడాది 6 నెలల్లో వచ్చిన ఆదాయాన్ని బేరీజు వేసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబడులు పెంపునకు ఎలాంటి కసరత్తు చేయలేదని, తక్షణమే ఆ దిశలో ముందుకు వెళ్లాలని, రాబో 6 నెలల్లో కూడా పెంపునకు కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ అమలవుతున్న తీరుతెన్నులను పరిశీలించాలని కూడా సూచించారు. దీంతో వాణిజ్య పనుల శాఖ కమిషనర్ రిజ్వీ 5 ప్రత్యేక అధికారుల బృందాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడుల్లో పర్యటించడంతో పాటు కేంద్ర జీఎస్టీ విధానాలను కూడా పరిశీలించాలని రిజ్వీ ఆయా బృందాలకు స్పష్టం చేశారు. ప్రధానంగా జీఎస్టీ చెల్లింపుల్లో అక్రమాలు, ఆడిట్లు, అసెస్మెంట్లు, తనిఖీలు, అప్పీళ్లు, రిఫండ్లు తదితర వాటి విషయంలో ఆయా రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను ఆయా బృందాలు పరిశీలన చేస్తాయి. అందులో నుంచి ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో అంశాన్ని తీసుకుని రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెడుతుంది. అదనపు కమిషనర్ సాయి కిషోర్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, అదనపు కమిషనర్ సునీతారావు ఆధ్వర్యంలో కర్ణాటక, జాయింట్ కమిషనర్ సంయుక్తరాణి ఆధ్వర్యంలో ఒడిశా, మరో జాయింట్ కమిషనర్ లావణ్య ఆధ్వర్యంలో తమిళనాడు, జాయింట్ కమిషనర్ జి రామకృష్ణారావు నేతృత్వంలో కేంద్ర జీఎస్టీ విభాగానికి సంబంధించి అమలవుతున్న విధానాల్ని పరిశీలన చేస్తున్నారు. వీరు 1-2 రోజుల్లో నివేదికలు ఇచ్చే అవకాశముందని వాణిజ్య పనుల శాఖ అధికారులు తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ సీనియర్ పరిశీలకుడిగా నియమితులైన తెలంగాణ రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాంచీకి వెళ్లారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు, గోసేవా ఆయోగ్ రాష్ట అధ్యకుడు రంజన్ ప్రసాద్, జార్ఖండ్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సుల్తాన్ అహ్మద్, యువజన కాంగ్రెస్ అధ్యకుడు అభిజిత్ రాజ్, మహిళా కాంగ్రెస్ అధ్యకురాలు గుంజన్ సింగ్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, 20న 2 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రచార కార్యక్రమాలు, ఆ రాష్ట నాయకులు అనుసరిస్తున్న ఎన్నికల ప్రణాళిక వంటి అంశాలపై భట్టి సమీక్షించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్కు ప్రత్యేక నిధులు విడుదలయ్యాయి. కొడంగల్ ప్రాంత అభివృద్ది సంస్థ కాడాకు 43,75,00,000 రూపాయల విడుదలకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ది కార్యక్రమాల కోసం నిధుల విడుదలకు అనుమతిచ్చారు. ఈ మేరకు కాడా చైర్మన్ వికారాబాద్ కలెక్టర్కు నిధులు విడుదల చేశారు. ఈ మేరకు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ ప్రక్షాళన అంశం రాష్ట రాజకీయాల్లో కాకరేపుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
10 ఏళ్లు దోపిడీ చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును అడ్డుకుంటుందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలను కేటీఆర్ హరీష్ రావులు తిప్పికొట్టారు. మూసీ పరివాహకంలో 3 నెలలు నివసిస్తే ప్రాజెక్టును విరమించుకుంటానంటున్న సీఎం వ్యాఖ్యలపై సిద్దమని హరీష్ రావు సవాల్ విసిరారు. ఇప్పటి వరకు మూసీ మీద ప్రభుత్వము కన్సల్టెంట్ అపాయింట్ చేసుకోవడానికి చేసిన ఒప్పందం 141 కోట్లు. ఈ మొత్తం ప్రాజెక్టు ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు ఎంత అవుతుంది అంచనా వేసి ఆ ఖర్చులను ఏ విధంగా తెచ్చుకోవాలి అనే దానికోసం కన్సల్టెంట్ పెట్టినాము. వాళ్ళు 18 నెలల కంప్లీట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తారు. ఎవ్రీ 3 months కు వాళ్ళు ప్రోగ్రెస్ డెవలప్మెంట్ ఎట్లెట్లుందో ఒక అంచనా వేసుకుంటూ వస్తారు. 18th month గానీ ప్రాజెక్టు యొక్క విలువ గానీ అంచనా గానీ దీనికి సంబంధించిన నిధుల సేకరణ విధానం గానీ తెలియదు. ఈ 1,50,000 కోట్లు మరి వాళ్ళకి ఏ దేవుడు చెప్పిండో నాకు తెలియదు, లేకపోతే కాళేశ్వరం అంచనా తీసేసి మూసీ అని రాసుకున్నారో నాకు తెలియదు. డిపిఆర్ అనేదే మొదలవ్వలేదు. మూసీ పునరుజ్జీవానికి పునాది రాయి వేసిందే బీఆర్ఎస్. 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేసిందే బీఆర్ఎస్. మూసీని 25,000 కోట్లలో చేసే అవకాశం ఉన్నప్పుడు దీన్ని 1,50,000 కోట్లకు ఎందుకు ఎస్కలేట్ చేస్తున్నావు? ఎందుకు ఈ షేడీ కన్సల్టెంట్స్కి ఇస్తున్నావు? మొత్తం తయారై రెడీగా ఉంటే మళ్ళీ మొదటి నుంచి రెడ్ వచ్చే మొదలాడు అన్నట్టు మళ్ళీ మొదటి నుంచి ఎందుకు మొదలు పెడుతున్నావు? దానికి 16 నెలల డిపిఆర్, దానికి మళ్ళీ 140 కోట్లు తగలేయడం ఎందుకు? ఈ ప్రజాధనం ఎందుకు వృధా చేస్తున్నావు అని ముఖ్యమంత్రి గారు ముందు సమాధానం చెప్పాలి. జిహెచ్ఎంసీ ఇందాక నేను చూపెట్టాను మీకు ఆర్డర్. $7 బిలియన్ అంటారు. 7 బిలియన్ అంటే 60,000 కోట్లు. ఏ లెక్కన వచ్చింది ఆ లెక్క చెప్తారా? ఎక్కడి నుంచి వచ్చింది 60,000 కోట్ల లెక్క? ముఖ్యమంత్రి గారు 51 రోజు ఏప్రిల్లో, టూరిజం మినిస్టర్ గారు 70,000 కోట్లని, మళ్ళీ జూలైలో ముఖ్యమంత్రి గారు 1,50,000 కోట్లని. అసలు ఈ ప్రభుత్వంలో శృతి ఉందా? ఒకరికొకరి కనీసం అవగాహన ఉందా? అసలు కేబినెట్ ఏమైనా ఆమోదించిందా ఈ రోజు వరకు? మూసీ బ్యూటిఫికేషన్ మీద లేదా మూసీ రిజ్యువనేషన్ మీద ఈ రోజు వరకు కేబినెట్ ఎంత ఖర్చు అవుతుంది అని ఒక ఇతమిద్దంగా లెక్క చెప్పిందా? ఈ రోజు మీరు మేము వెళ్తాం అంటారు. నా సూచన ఒకటే, వెల్లుడు కాదు, ఒక 3 నెలలు అక్కడ ఉండు. 3 ఇండ్లు నేను దానకిషోర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం. 3 ఇండ్లకు బోర్డులు పెట్టారు. ఒకటి ఈటల రాజేందర్ గారికి, ఒకటి హరీష్ రావు గారికి, 3వది కేటీ రామారావు గారికి 3 ఇండ్లు కేటాయించి వాటిని ఏమి ఇచ్చేయకండి. అక్కడ జీవించలేరు, అక్కడ ఉండలేరు, అక్కడ ఉండడం దుర్భరము. అక్కడ నుంచి తరలించి ఒక మంచి జీవితాన్ని వాళ్ళకి ఇద్దామని నేను అంటున్నా. లేదు, ఇదే అద్భుతము, ఈ అద్భుతంలోనే వాళ్ళు ఉండాలి, వాళ్ళ జీవితాలు ఇండ్లు ఉంటేనే ఒక గొప్ప వెలుగు వస్తుంది అంటున్నారు కదా. మీరు రోల్ మోడల్ గా అక్కడ ఒక 3 నెలలు ఉండండి. 3 నెలలు మీరుంటే నేను ఈ ప్రాజెక్టును మానేస్తా. టెండర్ అగ్రిమెంట్ వాల్యూ ఏదన్నా నష్టపరిహారం ఉంటే నా సొంత ఆస్తి అమ్మాయి నా కంపెనీకి నష్టపరిహారం ఇచ్చి టెండర్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తా. మమ్మల్ని ఉండడం లేదా ముఖ్యమంత్రి గారి కుటుంబం ఉండడం ఇది కాదు పాయింట్. అక్కడ దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఉంటున్న వాళ్ళు మేము ఇక్కడ సంతోషంగా ఉన్నాం, మమ్మల్ని పోనీ ఎక్కడ నాయన ఇటుకెళ్ళి మమ్మల్ని తీయకు, మా ఇల్లు కొట్టకంటే నీ బాధ ఏంటి నాకు అర్థం కాదు. నువ్వు పోయి ఉండు, ఆయన పోయి ఉండు అని వాళ్ళు ససేమిరా అంటుంటే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటే, కాదంటే ప్రజాభిప్రాయ సేకరణ పెట్టు, లేదా మీ టీవీలలో పోల్ పెట్టండి, వాళ్ళ దగ్గర తీసుకుని వాయిస్ తీసుకోండి, పేపర్లలో వాయిస్ తీసుకోండి. మేము చెప్పేది నిజం కాకపోతే మేము దేనికంటే దానికి మూసీ నదికి మనం చేసిన ద్రోహం కారణం కాదా? పాలకులు చేసిన ద్రోహం కారణం కాదా? ఈ ద్రోహాన్ని కొనసాగిద్దామా? దేశ ద్రోహానికంటే పెద్ద నేరం ఇది. హిరోషిమా నాగసాకిలో పడ్డ అణుబాంబు కంటే అత్యంత ప్రమాదకరం మూసీ ఆక్రమణ. నేనేదో నేరం చేసినట్టు, నాకేదో స్వార్థం ఉన్నట్టు ఈ బ్లేమ్ తీసుకోవడానికి నాకు ఏమి బాధ లేదు. బ్లేమ్ చేసేటోడు ఎవడు? ఒక దుర్మార్గుడు, దోపిడీదారుడు, దొంగ, బందిపోటు కంటే దారుణంగా ఈ రాష్ట్రాన్ని దోసుకున్నాడు. కేటీఆర్ నేను సూటిగా అడుగుతున్నాను, నువ్వే మున్సిపల్ మినిస్టర్ ఉండి హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు మునిగిన ప్రతి ఇంటికి 10,000 అన్నావు. దీంట్లో ఎంత ఫ్రాడ్ జరిగిందో క్యాష్ ట్రాన్సాక్షన్స్ లో నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చెప్పు. 48 గంటలలో ఎంక్వైరీ ఆర్డర్ ప్లేస్ చేస్తా ఏసీబోలో. వీఆర్ ఫర్ మూసీ బ్యూటిఫికేషన్, వీఆర్ ఫర్ మూసీ క్లెన్జప్, వీఆర్ ఫర్ మూసీ రిజువనేషన్, బట్ వీఆర్ నాట్ ఫర్ మూసీ లూటిఫికేషన్. మూసీలో లూట్ చేస్తా, 1,00,000 కోట్లు తింటా, ఢిల్లీకి మూటలు పంపాలి కాబట్టి, దేశంలో కాంగ్రెస్ కు నేను ఏటీఎం కాబట్టి నేను ఇష్టం ఉన్నట్టు దోచుకుంటా మూసీ పేరు మీద అంటే ప్రజల సొమ్ము ఊరుకోం. నెంబర్ 1. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో నా మీద ఆరోపణలు చేసిండు. నేను మంత్రిగా ఉన్నా, ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. కోకాపేట భూముల కుంభకోణం అన్నాడు. మరి అలా విచారణ ఎందుకు పనిచేసిండు? ఎందుకు చేస్తలేడు? ఓఆర్ఆర్ కుంభకోణం 1,00,000 కోట్లు వస్తుంది అన్నాడు. మరి ఈ 1,00,000 కోట్లు అంటే ఒక్కటంటే ఒక్క మాట మీద నిలబడ్డాడు. ఈరోజు బందిపోటు, డెకాయిటు 10 నెలల నుంచి నువ్వే కదా ముఖ్యమంత్రి, తవ్వుతూనే ఉన్నావు కదా, అన్ని ఫైళ్లు దులుపుతూనే ఉన్నావు కదా. విచారణ చేయాలి. 10,000 రూపాయలు మేము ఇంటింటికి ఏదైతే వరదలు వచ్చినప్పుడు ఇచ్చామో హైదరాబాద్లో, అంటే ముఖ్యమంత్రి గారికి ఇవాళ సర్వ స్వాతంత్రం ఉంది. మేము ఆనాడు 666 కోట్లు ఇచ్చాం. సబ్జెక్టు కరెక్షన్కి ఎక్కువ ఇచ్చి ఉంటాం,
666 కోట్ల నాకు గుర్తుంది. ముఖ్యమంత్రి గారి దగ్గర డిపార్ట్మెంట్ ఉంది, మొత్తం ప్రభుత్వం ఉంది, యంత్రాంగం మొత్తం ఉంది. ఆయన ఏ విచారణ చేసుకుంటానో మాకు ఇబ్బంది లేదు. అయితే ముఖ్యమంత్రి ఈయన కేబినెట్ మొత్తం ఖమ్మం వరదలు వస్తే పోయారు. నెలన్నర అయిపోయింది. ఇంటింటికి 17,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 17 పైసలు పోయినాయి వాళ్ళ అకౌంట్లోకి. మాకు వీళ్ళకు తేడా. సిద్దిపేటలో కట్టిన రంగనాయక సాగర్ కు రమ్మన్నా వస్తా, గజ్వేల్లో కట్టిన కొండపోచమ్మకైనా వస్తా, వేమ్లఘాట్ ఏటిగడ్డ కిష్టాపూర్ లో రోజుల కొద్ది నేను దీక్షలు చేసిన ఆ రోజు వేమ్లఘాట్ కైనా వస్తా, ఎక్కడికైనా నేను వస్తా. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ ప్రాంతానికి సెక్యూరిటీ సిబ్బంది లేకుండా రేవంత్ రెడ్డిగా నేను వస్తా. మీరు రండి, రచ్చబండ నిర్వహిద్దాము. మీరు ఎట్లాంటి దుర్మార్గం ఆ 10 సంవత్సరాలలో చేసిండ్రో, మీకు ఓట్లేసిన పాపానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చంద్రశేఖరరావు గారు, నీ నియోజకవర్గానికి నేను వస్తా. ఇద్దరం వెళ్లి కూర్చుందాం, ప్రజలతోని రచ్చకట్ట మీద కూర్చుందాం, మర్రి చెట్టు కింద కూర్చుందాం, యాప చెట్టు ఉంటే కూర్చుందాం, ప్రజల్ని అడుగుదాం. ముఖ్యమంత్రి గారికి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, మీరు డేట్ నిర్ణయిస్తారా, నన్ను నిర్ణయించమంటారా? నేనే డ్రైవింగ్ చేస్తా కారు, నువ్వు పక్కన కూర్చో, ఇద్దరమే పోదాం. గన్మెన్ లేకుండా పోదాం అన్నావు కదా, చక్కగా నీ ఇంటికి వెళ్ళి బయలుదేరి మూసీ దగ్గరికి పోదాం. మూసీ బాధితులందరినీ కలిసి వాళ్ళు ఏమంటారో మాట్లాడదాం. ఆడికేళ్ళు కొండపోచమ్మ సాగర్ లో మేము కట్టిన R&R కాలనీ చింత చెట్టు కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం. ఆడికేళ్ళు రంగనాయక సాగర్ కట్ట మీద కూడా కూర్చొని మాట్లాడుకుందాం. పోదాంపా. ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అడిగి పోదాం, ఫస్ట్ వాళ్ళతో మాట్లాడదాం. నువ్వు కట్టిన వకీళ్ళన్నా ఆ పాతింటికి నువ్వు 2 ఇయ్యవా డబ్బు? ఆల్రెడీ నువ్వు కూలగొట్టేసినావు వాటిని. రాష్ట్రంలో అక్రమ మద్యం కేసులు భారీగా పెరిగాయి. 6,500 కేసులు నమోదు చేసిన అబ్కారీ శాఖ 6,344 మందిని అరెస్ట్ చేశారు. గత ఏడాదితో పోలిస్తే అరెస్టులు, కేసుల నమోదు 6 రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 34,000 లీటర్ల లిక్కర్, దాదాపు 34,000 లీటర్ల బీర్ స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు 19 కల్తీ కల్లు కేసులు కూడా నమోదైనట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఎక్సైజ్ జిల్లాల వారీగా పరిశీలన చేసిన అధికారులు మద్యం అమ్మకాలు తగ్గుతున్న ప్రాంతాలపై నిఘా ఉంచారు. గుడుంబాతో పాటు అక్రమ మద్యం కూడా సరఫరా కారణంగా విక్రయాలు తగ్గుతున్నట్లు గుర్తించారు. ప్రధానంగా ధర తక్కువ ఉన్న కర్ణాటక, గోవా నుంచి అక్రమ మద్యం సరఫరా అవుతోంది. ఈ పరిస్థితుల్లో అక్రమ మద్యం, కల్తీ కల్లుకు అడ్డుకట్ట వేసేందుకు శాఖాపరంగా కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. మద్యం దుకాణాలతో పాటు బార్ అండ్ రెస్టారెంట్లు, ఈవెంట్లపై నిఘా పెంచడంతో భారీగా అక్రమ మద్యం కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 6 రెట్లు అక్రమ మద్యం కేసులు పెరిగాయి. గత ఏడాది మొదటి 6 నెలల్లో 1,012 కేసులు నమోదై 1,020 మందిని అరెస్టు చేశారు. కానీ ఈ ఏడాది 6,575 కేసులు నమోదు చేసి 6,344 మందిని అరెస్టు చేశారు. 6 రెట్లు కేసులు నమోదుతో పాటు అరెస్టులు కూడా జరగడం ఆబ్కారీ శాఖను ఆందోళనకు గురిచేస్తోంది. బయట రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి చొచ్చుకు వస్తున్నట్లు భావిస్తున్న అధికారులు కట్టడి కోసం చర్యలు ముమ్మరం చేయడంతో కేసుల నమోదు పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. కల్తీ కల్లు కట్టడి కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. కల్తీ కల్లులో కలిపే రసాయనాలు నిలువరించే కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో కల్తీ కల్లు కేసులు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. గత ఏడాది మొదటి 6 నెలల్లో 2,953 శాంపిల్స్ సేకరించగా 6 మాత్రమే కల్తీ అని తేల్చింది. అక్రమంగా కల్లు విక్రయిస్తున్న 2,746 మందిపై కేసులు పెట్టారు. అక్రమ తాడీ విషయంలో 248 మందిపై అక్రమ మద్యం కేసులో అరెస్టు చేశారు. దాదాపు 13 లక్షల లీటర్ల అక్రమ కల్లును ధ్వంసం చేశారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతామని ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంతో మంది గాయకులకు స్ఫూర్తిగా నిలిస్తే గాయనిగా చిత్ర ఎంతో మంది అమ్మాయిలు సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టేలా ఆదర్శంగా నిలిచారని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ అన్నారు. 45 ఎన్నో ఆనిముత్యాల్లాంటి పాటలను ఆలపించి సంగీత ప్రియుల మధ్యలో చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు. చిత్ర 45 ప్రస్థానాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో డిసెంబర్ 22న చిత్రామృతం పేరుతో ప్రత్యేకంగా సంగీత విభావరి నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను హైదరాబాద్లోని ఓ హోటల్లో చిత్ర చేతుల మీదుగా ఆవిష్కరించారు.
పెద్ద బండరాల మధ్య చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో విలవిల్లాడుతున్న ఓ కుక్కను ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ బృందం రక్షించింది. హైదరాబాద్ శివారులోని అజీజ్ నగర్ లో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ చిత్రం కోసం రామ్ లక్ష్మణ్ ఫైటర్ల బృందం సాధన చేస్తుండగా 2 బండరాల మధ్య ఇరుక్కుపోయిన కుక్కను గమనించారు. అది బయటకు రాలేక తలెదిల్తుండగా సమీపంలోని దాని పిల్లలు అల్లాడిపోతున్నాయి. ఫైటర్స్ అందరూ ఆ శునకాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. బయటకు వచ్చిన శునకం తన పిల్లలకు పాలు ఇవ్వడం అక్కడున్న ఫైటర్స్ అందరూ భావోద్వేగానికి గురయ్యారు. తెరపై రక్తం కారే ఫైట్లు చేయడమే కాదు, తెర వెనుక తమ ఫైటర్లు మానవత్వాన్ని కూడా చాటుకుంటున్నారనడానికి ఈ సంఘటన నిదర్శనమని రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఆనందం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య వివాదం మరింత ముదిరింది. గవర్నర్ ఆర్ఎన్ రవి అధ్యక్షతన చెన్నై దూరదర్శన్ కేంద్రంలో హిందీ మాస వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట గేయాన్ని ఆలపించిన గాయకులు ద్రవిడ అనే పదం ఉన్న వాక్యాన్ని పాడలేదు. ఈ ఘటన ముఖ్యమంత్రి స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య మాటల యుద్దానికి దారితీసింది. దేశ ఐక్యతను, తమిళనాడును, తమిళ ప్రజలను గవర్నర్ అవమానించారని సీఎం స్టాలిన్ ఆరోపించారు. గవర్నర్ను వెనక్కి పిలవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. చట్టాన్ని పాటించకుండా ఇష్టానుసారం నడుచుకునే వ్యక్తి ఆ పదవిలో ఉండేందుకు తగరని ఆర్ఎన్ రవి గవర్నరా లేక ఆర్యుడా అని ప్రశ్నించారు. తమిళనాడు రాష్ట గేయంలో ద్రవిడ పదాలు విస్మరించడాన్ని ఏఐడీఎంకే చీఫ్ పళనిస్వామి, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఖండించాయి. సీఎం స్టాలిన్ విమర్శలను గవర్నర్ రవి తోసిపుచ్చారు. సీఎం తనపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారన్న గవర్నర్ తమిళనాడు రాష్ట గేయాన్ని అవమానపరిచినట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఆ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ వివాదం నేపథ్యంలో చెన్నై దూరదర్శన్ కేంద్రం క్షమాపణ చెప్పింది. అనుకోకుండా తప్పు జరిగిందని తెలిపింది. తమిళనాడు రాష్ట గేయాన్ని అగౌరవపరిచే ఉద్దేశం గాయకులకు లేదని పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల్లో తమ అధినేత సిన్వర్ మృతి చెందినట్లు హమాస్ కూడా ధృవీకరించింది. పాలస్తీనా కోసం చివరి వరకు పోరాడి సిన్వర్ ప్రాణాలు కోల్పోయారని ఒక ప్రకటనలో తెలిపింది. సిన్వర్ ఒక హీరో అని అభివర్ణించింది. గాజాలో కాల్పుల విరమణ పాటించి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి వెళ్లే వరకు బందీలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హమాస్ తేల్చి చెప్పింది. హమాస్ అధినేత సిన్వర్ మృతి చెందిన తర్వాత మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హమాస్ ఆయుధాలను వదిలి తమ బందీలను తిరిగి పంపిస్తే ఈ యుద్దం రేపే ముగుస్తుందన్నారు. తమ పౌరులను విడిచిపెడితే హమాస్ మిలిటెంట్లకు స్వేచ్ఛగా జీవించే అవకాశం కల్పిస్తామని, లేకుంటే వేటాడి హతమారుస్తామని హెచ్చరించారు. నెతన్యాహు హెచ్చరికలను హమాస్ ఏమాత్రం పట్టించుకోలేదు. సిన్వర్ మృతి ఇజ్రాయెల్ హమాస్ మధ్య నిలిచిన కాల్పుల విరమణ ఒప్పందం చర్చల ప్రారంభానికి కీలక మలుపుగా మారుతుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహా పలువురు ప్రపంచ నేతలు భావించారు. అయితే పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. కథాబలంతో వచ్చే చిత్రాలు ప్రేక్షకుల ఆదరణతో మంచి గుర్తింపు తెచ్చుకుంటాయని, అలాంటి అనుభూతే పొట్టేల్ చిత్ర ట్రైలర్ చూస్తే కలిగిందని ప్రముఖ కథానాయిక సంయుక్త మీనన్ తెలిపింది. పొట్టేల్ చిత్రానికి యువ దర్శకుడు సాహిద్ దర్శకత్వం వహిస్తుండగా యువ చంద్రకృష్ణ, అనన్య నాగల్లా, అజయ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్ను హైదరాబాద్ అమీర్పేటలోని AAA థియేటర్లో అభిమానుల సమక్షంలో సంయుక్త మీనన్ విడుదల చేసింది. తెలంగాణ, మహారాష్ట సరిహద్దులో ఉన్న ఓ గ్రామంలో మూఢనమ్మకాల పేరుతో జరిగే అకృత్యాలు అక్కడి మనుషుల మధ్య ఎలాంటి వైరుధ్యాలకు దారితీశాయనే కథాంశంతో పొట్టేల్ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. I loved the trailer. ఎందుకంటే నాకు మంచి కాంటెంట్, మంచి స్క్రిప్ట్, అది నేను చేసినా ఎవరు చేసినా నాకు చాలా ఇష్టం. ఒక 3 years 4 years ఒక స్టోరీ మీద కూర్చోవడం, ఒక స్టోరీ మీద వర్క్ చేయడం, ఒక ఆపర్చునిటీ రావడం, దాని మీద వితౌట్ లూజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఒక మూవీ కంప్లీట్ చేయడం, అండ్ దెన్ టు బ్రింగ్ దట్ ఆన్ ద స్క్రీన్ విత్ దిస్ లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఇట్స్ జస్ట్ వావ్. ఐ మీన్ ఆల్ ఆఫ్ యూ, ఐమ్ జస్ట్ వెయిటింగ్. The film speaks about education, and I have a feeling that he wrote the character name because of that education. So I read that in between, that education is power and Papa Pair is Saraswati. And I wish all the best to entire team, and thank you so much for all the best.